కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వట్టివాగు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 239.5 మీటర్లు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 237.650 మీటర్లుగా ఉంది. ఇక ప్రాజెక్టులోకి చేరుతున్న నీటిని 3 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. అటు తిర్యాని మండలంలోని చెలిమెల వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు మత్తడి దొంగుతుంది. ఇక దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్పారు. ఆసిఫాబాద్, వాంకిడి, తిర్యాని, రెబ్బనతో పాటు పలు మండలాల్లో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. లో లెవెల్ వంతెనపై నుండి వరద నీరు ఉధృతంగా ప్రవహించడం తిర్యాని మండలం శివగూడ, భీంపూర్, మాణిక్యపూర్, మంగి, రొంపల్లి గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఆసిఫాబాద్ మండలం తుంపల్లి, మొరంవాగు వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. వాళ్ళని కూడా టీంలో మెంబర్ పెట్టి బాధ్యుల్ని చేస్తాం. వాళ్ళని తప్పకుండా ఈ ప్రికాషన్స్ ఇది పెట్టాలని చెప్పేసి తప్పకుండా ఇప్పుడైతే వర్షాల్లో ఎవరిని అటు వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు. పెట్టి అయిన తర్వాత కూడా మేము అక్కడ సేఫ్టీ మెజర్స్కి ఒక ప్రత్యేకమైన టీం లాగా మేము ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే వాళ్ళు తెలీదు, వాళ్ళ లోతు ఎంత ఉందో తెలీదు, వాళ్ళు బయట నుంచి వస్తారు. ఈ మధ్య రీల్స్ చేయడము, ఫొటోస్ దిగడం ఇది అంతా అయిపోయింది కాబట్టి దాన్ని పట్టించుకొని సేఫ్టీని మర్చిపోతారు. సో అట్లా అవ్వకుండా, అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏవి రిపీట్ అవ్వకుండా కూడా మేము ప్రతి వాటర్ ఫాల్ కానీ లేదా ఇట్లాంటి ప్లేసెస్ ఏ ఉన్నా కూడా వాటి దగ్గర స్పెషల్ టీమ్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేసేటట్టు కూడా పెడతాం. అండ్ జీపీ వాళ్ళది కూడా ప్రత్యేకంగా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఏదన్నా ఫీజు కలెక్ట్ చేసినా కూడా వాళ్ళు జీపీ వాళ్ళకే వెళ్తుంది కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు అప్రమత్తంగా ఉండేటట్టు వాళ్ళని కూడా టీంలో మెంబర్ పెట్టి బాధ్యుల్ని చేస్తాం. వాళ్ళని తప్పకుండా ఈ ప్రికాషన్స్ అయితే తీసుకుంటాం. ముందు వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల అలౌ చేయదు యాక్చువల్గా. ఎందుకంటే జనాలు అలౌ చేయడం వల్ల ఎవరైనా చనిపోతే ఎవరి బాధ్యుడు? మా గ్రామం ఏర్పోతుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి జాగాలో ఎక్కడ కూడా అలౌ లేదు. అసలు రోడ్డు మీద కూడా కనీసం బయటకు వెళ్ళలేదని చెప్తున్నారు ప్రభుత్వం. ఎడతెరిపి లేకుండా